హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిన్ ఫోన్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో పూర్తిగా ఉచితంగా పయనించడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం స్త్రీశక్తి పథకంను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మీ చదువు, ఉద్యోగం, వైద్యం లేదా ఏ ఇతర అవసరాలకైనా ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా పయనించవచ్చు. ఈ వీడియోలో ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు, ప్రయాణం చేసే విధానం, జీరో టికెట్ ఎలా పొందాలి, ఏ బస్సులు ఉచితం, ఏ బస్సులు కాదో పూర్తిగా చెప్పబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. స్త్రీశక్తి పథకం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం రూపొందించిన కొత్త పథకం. దీని ద్వారా మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన కొన్ని ప్రత్యేక బస్సుల్లో పూర్తిగా ఉచితంగా పయనించవచ్చు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2025 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున మంగళగిరి నుండి ప్రారంభించారు. ఇది ప్రత్యేకంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మహిళల ప్రయాణ ఖర్చు తగ్గించడమే కాకుండా చదువు, ఉపాధి, వైద్య అవసరాలకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు. ఈ స్త్రీ శక్తి పథకం కింద ఉచితంగా ప్రయాణించగల బస్సుల జాబితా: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు. రాష్ట్రంలో ఈ బస్సుల్లో ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ స్త్రీశక్తి పథకంలో ఉచితం కాని బస్సులు: నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్, చార్టర్డ్, ప్యాకేజీ టూర్లు, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్. అన్ని ఏసీ బస్సులు అంటే లగ్జరీ మరియు ప్రత్యేక సర్వీసులు ఈ పథకంలో ఉండవు. ఈ స్త్రీశక్తి పథకంలో ప్రయాణించాలంటే జీరో టికెట్ తప్పనిసరి. ఈ జీరో టికెట్ తీసుకోవాలంటే ముందుగా మీరు ఎక్కబోయే బస్సు ఈ పథకంలో ఉందా అని తెలుసుకోండి. బస్సు ఎక్కే ముందు మీ వద్ద ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి. బస్సు ఎక్కిన వెంటనే కాంట్రాక్టర్కి మీ ఐడి చూపించాలి. కాంట్రాక్టర్ మీకు జీరో టికెట్ ఇస్తారు. ఈ టికెట్ మీ ఉచిత ప్రయాణానికి ఆధారం. ఈ టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం చేస్తే ఫైన్ విధించబడుతుంది. మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భారం తగ్గుతుంది. చదువు, ఉద్యోగం, వైద్య అవసరాలకు సులభమైన రవాణా లభిస్తుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య సులభమైన కమ్యూనిటీ ఉంటుంది. ప్రభుత్వం సదుపాయాలను మరింత చేరువ చేయడం జరిగింది. ఇదే స్త్రీశక్తి పథకం పూర్తి సమాచారం. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు మరింత స్వేచ్ఛగా, ఆర్థిక భారం లేకుండా ప్రయాణం చేయగలరు. మీరు కూడా మీ కుటుంబంలోని మహిళలకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.